నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరిద్దరూ రెండో దశ అభ్యర్థుల ఎంపిక సహా వివిధ అంశాలపై దాదాపు గంటన్నర పాటు చర్చించారు. భవిష్యత్తులో ఉమ్మడిగా నిర్వహించబోయే సభల్లో ప్రతిపాదనలు ఒకరికొకరు అందించుకున్నారు. ఇదిలా ఉంటే బీజేపీతో పొత్తు విషయంలో ఇక ఫైనల్ చేయాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారు. దీంతో రానున్న 2-3 రోజుల్లో చంద్రబాబు, పవన్ కలిసి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి పరిణామాలపై నేతలిద్దరూ చర్చించినట్లు తెలుస్తుంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు. బుధవారం నంద్యాలలో ఆమె పర్యటన ఉండగా పార్టీ అధిష్టానం నుంచి ఫోన్ రావడంతో ఆ టూర్ను క్యాన్సిల్ చేసుకుని హస్తినా వెళ్లినట్లు సమాచారం. పొత్తులపై బీజేపీ హైకమాండ్తో చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవల పొత్తులపై పార్టీలో నేతల నుంచి పురంధేశ్వరి అభిప్రాయాలను సేకరించారు. ఆ నివేదికతో హస్తినాకు వెళ్లినట్లు సమాచారం. బీజేపీ అధిష్టానంతో జరిపే చర్చలలో పొత్తులపై క్లారిటీ రావచ్చని ఢిల్లీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది.